హాయ్ అండి, నేను మీ సత్యవను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియోల మీద వీడియోలు పెడుతుంది, ఎలా చూడాలనుకోవద్దు. మీరు ఏ పని చేసుకుంటే నా వీడియో చూడొచ్చు, ఎందుకంటే నా వీడియోలో ఏదో ఒక ఉపయోగకరం ఖచ్చితంగా ఉంటుంది. ఏ డౌట్ తోటి వీడియోల వస్తువులు నేను చెప్పట్లేదు, నేను వాడి చూసి నంకనే తర్వాత చెప్తున్నా. మరి ఎవరికి ఏ రిజల్ట్ వచ్చిందనేది ఇప్పుడు పేరుతో సహా ఈ షాంపూ విషయంలో వీడియో పెడుతున్నా. చూడండి, ఇగో ఈ షాంపూ. మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి నెత్తిలా పేర్లు ఉంటున్నాయి కదూ. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న ఇంట్లయితే వాళ్ళు హాస్టల్లోనో స్కూల్లోనో ఉంటే వాళ్ళ నెత్తిలో ఖచ్చితంగా పెయిన్లు ఉంటాయి. ఆ పెయిన్లు ఇంట్లో వాళ్ళందరి నెత్తిలో ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇబ్బంది పడుతురు. మరి ఆయిల్లో కళ్యామాకులు వేసుకొని వేపాకేసి మందార పాకేసి ఏమేమో చేసి నెత్తి నిండా పెట్టి తలస్నానం చేసినా కూడా పెయిన్లు ఒక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. కానీ నాకు పెళ్ళి అయితే ఫస్ట్ నుండి లేవండి. అందుకే ఈ విషయాన్ని లేట్గా తెలుసుకున్నా. మా తమ్ముని బిడ్డ స్కూల్కి పోతుంది కాబట్టి 12 ఏళ్ళ అమ్మాయి, అవి నెత్తిల పేర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కడనో ఎయిర్ ఆయిల్ కూడా తెచ్చి ఇచ్చిన పోలే. కానీ మన వేస్టేజ్లో దొరికే ఈ ఎయిర్ ఆయిల్ పెట్టడం వల్ల దుయ్యంగానే పేర్లన్నీ బయటకు వచ్చినాయి అని చెప్పింది. ఎందుకంటే 20 రోజుల కిందనే చెప్పింది. వెంటనే వీడియోలు పెట్టడానికి టైం దొరకదు కదా. ఈ ఎయిర్ ఆయిల్ వల్ల నెత్తిలున్న పేర్లు దూస్తే మొత్తం వెళ్ళినాయి అని చెప్పింది. మరోటి ఒక వారం రోజులు అవుతుంది ఈ షాంపూ తీసుకొచ్చింది. ఈ షాంపూ తెల్లారి తమ్ముని కొడుకు నెత్తిలా జుట్టు బాగుంటుంది కదండి, ఆ జుట్టుకు పెట్టడం వల్ల తలస్నానం చేస్తే 2 పేర్లు నీళ్ళతోటి కింద పడ్డాయని చెప్పింది. మరి తమ్ముని బిడ్డకు పొడవ వెంట్రుకలు బాగా పేర్లు ఉంటాయి కదా, ఇదే షాంపూ తమ్ముని బిడ్డ పెట్టుకుంటే తల స్నానం చేయంగా పేర్లన్నీ కింద పడ్డాయని మరదలు చెప్పింది. నిజంగా షాక్ అనిపించింది. ఎందుకంటే నా నెత్తిన పేర్లు లేవు. ఈ విషయం తెలుసుకోలేకపోయినా పేర్లున్న వారికే ఈ రిజల్ట్ తెలుస్తుంది. మరి నిన్న ఒకళ్ళ ఇంటికి పోయి వీడియో పెట్టిన కదండి, వాళ్ళ నెత్తుల్లో కూడా పేర్లు ఉన్నాయట. అత్తమ్మ, నేను ఈ విషయం వాళ్ళకి చెప్పిన, ఈ షాంపూ వల్ల పేర్లు పోయినాయట అంటే, అవునా అత్తమ్మ, మా నెత్తిల పేర్లు కూడా ఎందుకు లేవని నేను అనుకుంటున్నా, కానీ ఈ విషయం నేను గమనించలేకపోయినా అని చెప్పింది. అప్పుడు కూడా షాక్ అయినా. చూసిరండి షాంపూ లక్షణాలు. మనం నెత్తిల దుమ్ము శుభ్రం కావడానికని షాంపూ తెచ్చుకున్నాం, కానీ దుమ్ముతో పాటు నెత్తిలున్న పురుగులు కూడా తీసేసే శక్తి దీనికి ఉంది. మరి ఇది ఎలా తయారైందంటే చూడండి, సంత్రాలతోటి వేస్టేజ్లో తయారైన ప్రతి ఒక్కటి ఆకులు పూలు చెట్లు పళ్ళతోటే తయారవుతాయి. ఎలాంటి కెమికల్ లేకుండా బొక్కలు గొర్రెలు బర్రెలు చనిపోయిన పాములు కుకట పాములు నక్కలు దొంగలు పులులు ఇవన్నీ కలిపి కేరళ దేశంలో టెస్టులు చేసి టాబ్లెట్ ఇస్తే ఇన్ని రోజులు తింటున్నాం కదా. అవి యాదికత్తి ఇన్స్టాగ్రామ్లో చూస్తేనే కక్కస్తుంది. నిజంగా చచ్చిపోయినాయి అన్నీ మనం మంచిగా నీళ్ళు తాక్కుంటా గొంతులో వేసుకొని మింగి ఆరోగ్యం బాగుంచుకుంటున్నామా అనిపిస్తుంది. కానీ ఏదైనా తెలియనప్పుడు బంగారమే అనుకుంటాం, తెలిసినాకనే ఏ తినాలో కష్టం అనిపిస్తుంది. చాయ్ పెట్టుకోవాలంటే చక్కెర బొక్కలతో బెల్లం వేసి పెట్టుకుంటున్నాం. మరి ఏ తినాలన్నా ఇసుకొచ్చి ఇలా తయారు చేసే ఈ కంపెనీలను ఎవరు అరికడతారో మనకు తెలియదు. కానీ మనకు తెలిసిన మందం మన వేస్టేజ్ కంపెనీలో మంచి ఫుడ్ సప్లిమెంట్ ఇస్తుంది. ఆలోచించి డబ్బులు బాగా అనుకోకుండా ఆరోగ్యం అంతకన్నా గొప్పదని ఆలోచించి ప్రతి ఒక్క వస్తువు వేస్టేజీది వాడండి. మీ ఇళ్ళల్లో పక్కింట్లల్లో ఎవరి ఇళ్ళైనా పేర్ల సమస్యలు ఉంటే సత్తవని అడగండి, ఈ షాంపూ తెచ్చిస్తుంది. ఈ షాంపూతోటి మీ పేర్ల సమస్య కూర్చొని చూడకుండా ఇల్లంతా ఊకే నెత్తిని చిరాకు అవి దురద పెడుతుందని లొల్లులు పెట్టుకోకుండా సత్తవ చెప్పే షాంపూ కొనుక్కోండి. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. సరేనా అండి, బాయ్.